హలో, వెల్కమ్ టు టుడే ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయినటువంటి ఎడిటోరియల్లో మనకి డిమినిషింగ్ రిటర్న్స్. నిన్న వచ్చినటువంటి మెయిన్ పేపర్లో ఎస్సీఓ కాల్స్ ఫర్ మల్టీ పోలార్ వరల్డ్ ఆర్డర్ యాజ్ ఇరాన్ జాయినింగ్ గ్రూప్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ అనాలిసిస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ కావచ్చు, ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్లో ఒక పేజ్ అనేటువంటిది డిమినిషింగ్ రిటర్న్స్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే మనకి ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్ యొక్క అవుట్కమ్స్ గురించి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకి భారతదేశం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఎస్సీఓ సమ్మిట్ లెవెల్ మీట్ అనేటువంటిది వర్చువల్గా కండక్ట్ చేయడం జరిగింది. భారతదేశం అనేటువంటిది ఎస్సీఓలో మెంబర్ దేశంగా 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ రెండు దేశాలకి కూడా మెంబర్షిప్ అనేటువంటిది 2017లో ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ 2023లో ఇరాన్కి సభ్య దేశంగా ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీఓలో టోటల్గా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఇప్పుడు 9 కంట్రీస్ అనేటువంటి ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 2001 సంవత్సరం హెడ్ క్వార్టర్ బీజింగ్ చైనాలో ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ చైనాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక రీజనల్ ఆర్గనైజేషన్. ఈ రీజనల్ ఆర్గనైజేషన్ ద్వారా భారతదేశానికి చాలా ఉపయోగాలు ఉండడం జరిగింది. అండ్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎస్సీఓ కంట్రీ లెవెల్ హెడ్ మీటింగ్ ఏదైతే ఉందో దేశాధినేతలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మీటింగ్ని వర్చువల్గా కండక్ట్ చేయడం జరిగింది, అంటే ఆన్లైన్లో అనమాట. సో ఈ పర్టికులర్ మీటింగ్ దిశగా ఏం చెప్పారంటే మోర్ రిప్రజెంటేటివ్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్. మోర్ రిప్రజెంటేటివ్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్. ఎస్సీఓలో ఎక్కువ మందికి సభ్య దేశాలకి ఈ యొక్క అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్లకుండా మల్టీ వేస్లో, అంటే అటు అమెరికా ఇటు రష్యా ఇట్లా కాకుండా అన్ని దారులు కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్లో భాగంగా ఏం చెప్తున్నారు అంటే డిమినిషింగ్ రిటర్న్స్. ఈ ఆర్టికల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకి బాగా ఉపయోగపడేటువంటి ఆర్గనైజేషన్. కాకపోతే ఇక్కడ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే భారతదేశం అనేటువంటిది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంది, కానీ దాని ద్వారా వచ్చేటువంటి రిటర్న్స్ అనేటువంటి తగ్గిపోతున్నాయి. అంటే డిమినిషింగ్ రిటర్న్స్ అంటే పుట్టింగ్ మోర్ ఎఫర్ట్స్ బట్ గెటింగ్ లెస్ రిటర్న్స్ అనమాట. అంటే ఎక్కువ ఖర్చు లేదా ఎక్కువ ఎనర్జీ, టైం, ఎఫర్ట్స్ అనేటువంటివి దాని మీద పెట్టి దాని ద్వారా మనకి అవుట్కమ్ రిజల్ట్ అనేటువంటిది చాలా తగ్గిపోతుంది. ఇండియా బెనిఫిటెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ బట్ ద ఫ్యూచర్ ఈస్ నాట్ బ్రైట్. అంటే భవిష్యత్ అనేటువంటిది ఎస్సీఓ ద్వారా అంతా అద్భుతంగా మనకు కనిపించట్లేదు. ఎందుకు ఈ ఆర్టికల్ చూద్దాం. ఈ ఆర్టికల్లో మనకేం చెప్పారంటే ఎస్సీఓలో ఉండేటువంటి సభ్య దేశాలు ప్రపంచంలో థర్డ్ గ్లోబల్ జీడిపిగా ఉన్నాయి. అంటే జీడిపి విషయంలోకి వస్తే ఎస్సీఓలో ఉండేటువంటి 9 దేశాలు కూడా ప్రపంచంలో మూడో వంతు జీడిపి అనేటువంటిది ఉంది. అండ్ ఫిఫ్త్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ ఇవి ప్రిలిమ్స్ పాయింట్స్గా ఉపయోగపడతాయండి. అండ్ ఫిఫ్త్ ఇన్ గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ ఫిఫ్త్ ఇన్ గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చమురులు ఆర్ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఈ దేశాల్లో ఫిఫ్త్ దేశంగా, అంటే 5వ వంతు ఆయిల్ రిజర్వ్స్ అనేటువంటివి ఈ 9 దేశాల్లో మనకి లభించడం జరుగుతుంది. 44% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది. 44% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారంటే డిమినిషింగ్ రిటర్న్స్లో భాగంగా భారత్ అనేటువంటిది ఒకవైపు చైనాతో పోరాడుతుంది, మరొక వైపు పాకిస్తాన్తో పోరాడుతుంది. భారత్ అనేటువంటిది ఒకవైపు చైనాతో పోరాడుతుంది. ఏమని? చైనా యొక్క బార్డర్ ఇష్యూస్ అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి. చైనాతో బార్డర్ ఇష్యూస్ అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి. పాకిస్తాన్తో టెర్రరిజం సంబంధించినటువంటి ఇష్యూస్ పాకిస్తాన్తో ఉన్నాయి. అంటే ఇక్కడ టెంట్లో ఉంటూనే, అంటే ఒక పర్టికులర్ దగ్గర ఉంటూనే మనం పోరాడాల్సి వస్తుంది. అంటే ఒక గ్రూప్లోనే ఉన్నాం. చైనా, ఇండియా, పాకిస్తాన్ ఎస్సీఓ మెంబర్సే, కానీ ఇండియా అనేది ఎస్సీఓ మెంబర్స్లోనే కొంత ఇష్యూస్ అనేటువంటి ఉన్నాయి. అవి సర్దుకోవాలి, అంటే అవి సరిదిద్దుకోవాలి. తర్వాత భారతదేశం అనేటువంటిది ఎప్పుడూ కూడా
భారతదేశం అనేటువంటిది ఎప్పుడూ కూడా మల్టీ అలైన్మెంట్ మల్టీ అలైన్మెంట్ అంటే డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేటువంటి చేసుకుంటుంది. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడే దేశం అయితే భారతదేశం కాదు. మన భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజుటి వరకు కూడా మన భారతదేశ స్వతంత్ర పాలసీ అనేటువంటిది కూడా ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒక పక్క రష్యా ఉన్నా, చైనా ఉన్నా, యుఎస్ఏ ఉన్నా, యూరోపియన్ కంట్రీస్ ఉన్నా ఎటువైపు కూడా మనము లొంగము. మన తటస్థ వైఖరి అనేటువంటి తీసుకుంటాం. అందుకే అందరితో సంబంధాలు అనేటువంటి పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని దేశాలతో సత్సంబంధాలు అనేటువంటి మనం పెట్టుకోవడం జరుగుతుంది. మల్టీ అలైన్మెంట్ అంటాం. ఈ మల్టీ అలైన్మెంట్ అనేటువంటిది అంటే ఎక్కువ సంబంధాలు మిగతా దేశాలతో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన స్ట్రాటజిక్ అటానమీ అంటే స్వతంత్రంగా మనం అటానమీగా ఉండవచ్చు. దాని ద్వారా ఏమవుతుంది భారతదేశం అనేటువంటిది బ్యాలెన్సింగ్ పవర్ అంటే బ్యాలెన్సింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. అంటే అధికారం అనేటువంటిది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనకు డిఫెన్స్ విషయంలోకి వస్తే రష్యా మీద ఆధారపడతాం. టెక్నాలజీ మీదకి వస్తే యుఎస్ఏ మీద ఆధారపడతాం. మిలిటరీ ఇష్యూస్కి వస్తే ఇజ్రాయెల్ పైన ఆధారపడతాం. చైనాతో ఈ యొక్క ప్రొడక్షన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చైనాతో ఉన్నటువంటి ఫారిన్ రిలేషన్స్లో ఎఫ్డిఐస్ గురించి కానివ్వండి. ఎఫ్డిఐస్ అంటే రీసెంట్గా తీసుకోవట్లేదు, బట్ చైనాతో ఉన్నటువంటి రిలేషన్స్ అనేటువంటి బాగా మెరుగుపడుతున్నాయి. అంటే రీసెంట్గా కొంత క్షీణించి ఉండడం జరిగింది బికాజ్ ఆఫ్ గాల్వాన్ ఇష్యూ తర్వాత ఆర్ తవాంగ్ ఇష్యూ కాడ. అంటే భారతదేశం అనేటువంటిది అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకొని పవర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంటుంది, తన యొక్క తటస్థ వైఖరి వ్యవహరిస్తూ ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఎస్సీఓలో మనం 2017లో సభ్యదేశంగా జాయిన్ అయ్యాం. అదే టైంలో భారతదేశం అనేటువంటిది కొత్తగా ఏర్పడినటువంటి అంటే రూపుదిద్దుకున్నటువంటి క్వాడ్లో కూడా అంటే సభ్యదేశంగా తీసుకోవడం జరిగింది. క్వాడ్లో యుఎస్ఏ ఉంది, జపాన్ ఉంది, అదేవిధంగా ఇండియా అనేటువంటి చేరింది, అండ్ ఆస్ట్రేలియా కూడా ఉంది క్వాడ్లో. ఇక్కడ విషయం ఏం చెప్తున్నారు అంటే ఎస్సీఓలో జాయిన్ అయ్యాము, ఒక మెంబర్గా మనకు బాగానే ఉంది, కానీ ఒక అధిపతిగా ఈ సంవత్సరం ఏదైతే మనం సక్రమంగా ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేశామో ఒకవైపు G20 నేషన్ అనేటువంటిది G20 మీటింగ్ కూడా ఉంది. ఇక్కడ ఎడిటర్ ఏం చెప్తున్నారంటే మనం ఒక పక్కేమో వార్ అనేటువంటిది వద్దు అని చెప్తున్నాం, మరొక పక్క రష్యా ఉక్రెయిన్ పడ దండయాత్ర చేస్తున్నట్టయితే భారతదేశం సైలెంట్గా ఉంది, తటస్థంగా వ్యవహరించింది. ఎందుకు అంటే మనకు ఆయిల్ అండ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటివి రష్యా నుంచి మనం కొనుక్కోవాలి కాబట్టి అతి తక్కువ ధరకి మనకు వస్తున్నాయి. అంటే ఎకనామిక్ బెనిఫిట్స్ వల్ల రష్యా చేసేటువంటి దురాక్రమణ ఏదైతే ఉందో దాని పట్ల భారతదేశం అనేటువంటిది మనం ఒక్క మాట కూడా అనలేదు, ప్రతిఘటించలేదు. ఇక్కడ విషయానికి వస్తే చైనా అనేటువంటిది కూడా భారతదేశంతో కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. సో అటువైపు రష్యాని, ఇటువైపు చైనాని, మరోవైపు ఈ యొక్క పాకిస్తాన్ని మనం ధీటుగా ఎదుర్కొనలేకపోతున్నాము. ఎస్సీఓ మీటింగ్ అంటే ఎస్సీఓలో వాళ్ళు సభ్య దేశాలు అయినప్పటికీ కూడా మనము మన టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాము మెంబర్ అయినప్పటికీ కూడా. తర్వాత ఈ పర్టికులర్ అంటే ఒక ఏకదాటిపైన నిర్ణయాలు అనేటువంటి తీసుకోలేకపోతున్నాం. ఉదాహరణకి ఎస్సీఓలో ఉన్నటువంటి అందరూ సభ్యులు కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ బీఆర్ఐ అంటామండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సపోర్ట్ చేశారు. ఒక భారతదేశం తప్ప మిగతా అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఒక కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం అనేటువంటిది రావట్లేదు. ఎస్సీఓ సమ్మిట్ అనేటువంటిది అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. కాకపోతే భవిష్యత్తులో G20 మీటింగ్ అనేటువంటిది కూడా ఉంది. ఆ మీటింగ్ అనేది ఫర్దర్గా ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి కండక్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎస్సీఓ సమ్మిట్ గురించి రీసెంట్గా ఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. 2023 ఇండియాలో కండక్ట్ చేసినటువంటి మీటింగ్ ద్వారా ఎస్సీఓ సమ్మిట్ ఏదైతే శిఖరాగ్ర సదస్సు జరిపారో దానికి రిలేటెడ్గా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటిది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పాస్ చేయడం జరిగింది. ఈ న్యూ ఢిల్లీ డిక్లరేషన్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇరాన్ అనేటువంటిది సభ్యదేశంగా చేరింది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంటే దీంతో ఎస్సీఓలో మెంబర్స్ ఎంతమంది అయ్యారు? 9 మెంబర్స్ అయ్యారు. తర్వాత 2024 సంవత్సరానికి ఈ యొక్క ఎస్సీఓ మీటింగ్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? కజకిస్తాన్లో జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ ఎస్సీఓ హెల్డ్ ఇన్ 2024 ఎక్కడ అంటే కజకిస్తాన్లో జరుగుతుంది. అండ్ ఇరాన్ తర్వాత బెలారస్ అనేటువంటి దేశానికి కూడా మెంబర్షిప్ ఇవ్వాలి అని చెప్పేసి
మెమోరాండమ్ ఆఫ్ ఆబ్లిగేషన్ అనేటువంటిది సంతకం చేయడం జరిగింది. అంటే ఎస్సీఓ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బెలారస్ అనేటువంటి దేశం ఆమోదిస్తున్నట్టు సంతకం చేయించుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఇయర్ బెలారస్కి కూడా సభ్య దేశంగా చేర్చుకునేటువంటి అవకాశం ఉంది. సభ్య దేశాలు 9, అబ్జర్వర్ కంట్రీస్ చాలా ఉన్నాయండి. తర్వాత ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఎస్సీఓ సమ్మిట్ 2023 ఇండియాలో జరిగినటువంటి మీటింగ్ ఏం చెప్పిందంటే 2024 సంవత్సరం అనేది ఎస్సీఓ ఇయర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. 2024 సంవత్సరం అనేటువంటిది ఎస్సీఓ ఇయర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేటువంటి మనకి ఇంపార్టెంట్. కమింగ్ టు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తుందంటే ఎస్సీఓ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్ అంటామండి ఈజ్ ప్రమోటింగ్ కోఆపరేషన్ బిట్వీన్ కాంపిటెంట్ అథారిటీస్ ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం, సపరేటిజం, ఎక్స్ట్రీమిజం. ఈ రాడికలిజం ఏదైతే ఉందో టెర్రరిజానికి ఎగెనెస్ట్గా ఎస్సీఓకి రిలేటెడ్గా ఉన్నటువంటి సపరేట్ ఆర్గనైజేషన్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకి సహకరిస్తుంది సభ్య దేశాలందరికీ. ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది టెర్రరిజాన్ని ప్రేరేపిస్తుంది, పెంపొందిస్తుంది. ఇండియా అనేది ఒకవైపు టెర్రరిజాన్ని ఎదుర్కొంటుంది. ఈ రెండు దేశాలు ఒకే గూటిలో ఉండడం పెద్ద విశేషం ఇక్కడ. అంటే రెండు ఎస్సీఓ సభ్య దేశాలే ఒకవైపు ఏమో టెర్రరిజాన్ని ప్రేరేపించేటువంటి దేశం, ఒకవైపు టెర్రరిజాన్ని అరికట్టడానికి ప్రయత్నించేటువంటి దేశం అనమాట. సో ఈ రెండు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అండి. ఈ రెండు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో భారతదేశం అనేటువంటిది ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది. తర్వాత అపోజ్డ్ మిలిటరైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఈ సైబర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో సైబర్ థ్రెట్స్కి రిలేటెడ్గా ఈ యొక్క ఐసీటీ టెక్నాలజీస్ అనేటువంటివి మెరుగుదిద్దడం జరిగింది. సో నచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఉండదన్నమాట. స్ట్రెంథనింగ్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చర్, హెల్త్, disaster management as well as tourism, sports, people to people contacts especially through women and youth, public diplomacy institutions, cultural centers and media. అంటే 360 డిగ్రీస్లో ఈ 9 దేశాల్లో ఈ యొక్క రిలేషన్ అనేటువంటి డెవలప్ అవ్వాలి. విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, హెల్త్ విషయంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కానివ్వండి, కల్చర్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఒక దేశం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎస్సీఓ సమ్మిట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీఓ మెంబర్స్ జాయింట్లీ క్రిటిసైజ్డ్. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని క్రిటిసైజ్ చేశారు? నాన్ యూఎన్ శాంక్షన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ కాకుండా మిగతా దేశాలపైన, ఉదాహరణకి ఇక్కడ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం యూరోప్ కంట్రీసు రష్యన్ పర్చేజెస్ పైన ఆంక్షలు విధించడం జరిగింది. రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం, రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ కొనుక్కుంటున్నాము. సో ఇలాంటి సందర్భంలో యూరోప్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా భారతదేశం పైన కానివ్వండి మిగతా ఇతర దేశాలపైన ఆంక్షలు విధించారు. ఏమని? రష్యాతో మీరు వ్యాపారం చేయొద్దు. సో దీన్ని పూర్తిగా ఎస్సీఓ సభ్యులందరూ కూడా ఖండించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్సీఓ మెంబర్స్ ఆల్సో అగ్రీడ్ టు ఎక్స్ప్లోర్ ద యూజ్ ఆఫ్ నేషనల్ కరెన్సీస్ ఫర్ పేమెంట్స్ విత్ ఇన్ ద గ్రూపింగ్. అంటే ఈ 9 దేశాల్లో ఉన్నటువంటి సభ్యుల్లో ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే లోకల్ కరెన్సీని ఆర్ ఆ దేశం యొక్క కరెన్సీని ఉపయోగించుకోవాలి. డాలర్ పైన ఆధారపడవద్దు. సో డాలర్ పైన ఆధారపడవద్దు అని చెప్పడం జరుగుతుంది. అంటే అమెరికా పైన ఆధారపడవద్దు అని చెప్పారనమాట. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి రిలీఫ్ అగైన్. నో వన్ షుడ్ బి డినైడ్ లిమిటెడ్ రెస్పైట్ అంటే రెస్ట్ అండి. రెస్ట్ ఆర్ యాక్సెస్ కానివ్వండి. ఫ్రమ్ అరెస్ట్ టు పర్సీవ్ లీగల్ రెమెడీస్ అంటే ఒక వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడం కాదు, ఆ వ్యక్తికి కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఇవ్వాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి ఇది. యాజ్ సుప్రీంకోర్టు సెడ్ ఇన్ ద పాస్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అంటే మనకి ఆర్టికల్ 21 కిందికి రావడం జరుగుతుంది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ షుడ్ బి ఎన్ష్యూర్డ్ అట్ లీస్ట్ ఫర్ ఏ లిమిటెడ్ డ్యూరేషన్ సో దట్ సిటిజన్స్ మే పర్స్యూ దేర్ లీగల్ రెమెడీస్. ఖచ్చితంగా ఈ యొక్క జీవించే స్వేచ్ఛ అనేటువంటిది, హక్కు అనేటువంటిది ప్రతి వ్యక్తికి కనీసం అతి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కల్పించాలి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా అరెస్ట్ అయిన వ్యక్తికి కూడా ఈ యొక్క లీగల్ రెమెడీస్ రెమెడీ అంటే సొల్యూషన్, చట్టపరంగా అతనికి న్యాయం జరిగే విధంగా అవకాశం కల్పించాలి.
అసలు ఈ యొక్క ఆర్టికల్ ఉద్దేశం ఏంటంటే గుజరాత్ రాయిట్స్ అనేటువంటివి మనకి 2002 సంవత్సరంలో జరిగాయండి. గుజరాత్ అల్లర్లు అంటాం. ఈ గుజరాత్ రాయిట్స్లో హిందూస్ అండ్ ముస్లిమ్స్ గొడవల్లో భాగంగా సింపుల్గా చెప్పాలంటే ఇదొక మారణకాండగా చెప్పుకోవచ్చు. సో ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకొని చాలామంది యొక్క డెత్ అండ్ డిస్ట్రక్షన్కి లీడ్ చేసింది. ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం, ద దెన్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ ఫైనల్గా మనకి క్లీన్ షీట్ అనేటువంటిది కోర్టు, మెట్రోపాలిటన్ కోర్ట్ ఆఫ్ అహ్మదాబాద్ మనకి క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రమేయం ఏమీ లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే జాకియా జాఫ్రీ అనేటువంటి ఆవిడ వాళ్ళ హస్బెండ్ని కూడా, కాంగ్రెస్ ఎంపీ అండి ఆనాటికి, వాళ్ళ హస్బెండ్ని ఈ రాయిట్స్లో చంపేయడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ని ఈ రాయిట్స్లో చంపేయడం జరిగింది. సో దీంతో ఈ విక్టిమ్స్ అందరికీ కూడా, గుజరాత్ రాయిట్ విక్టిమ్స్ అందరికీ కూడా ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు అండగా నిలిచారు అంటే తీస్తా సెతల్వాద్. తీస్తా సెతల్వాల్ యాక్చువల్గా మనకి ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎంసీ సెతల్వాద్ యొక్క మనవరాలే ఈ యొక్క తీస్తా సెతల్వాద్. ఈవిడికి 2007లో పద్మశ్రీ అనేటువంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆవిడ యొక్క కృషి పట్ల, అంటే హ్యూమన్ రైట్స్కి రిలేటెడ్గా ఆవిడ చేసినటువంటి కృషి, ఏమో ఎన్జిఓ యాక్టివిస్ట్, అదేవిధంగా ఒక జర్నలిస్ట్ కూడా. ఈ గుజరాత్ రైట్స్ అల్లర్లు ఏవైతే జరిగాయో వాళ్ళకి ఆ విక్టిమ్స్ అందరికీ, అంటే ఆ ప్రభావితులైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఈమె అండగా ఉండి ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే స్టోరీ, తీస్తా సెతల్వాద్ గారు జాకియా జాఫ్రిన్తో కలిసి ఆనాటి ప్రభుత్వం పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు? ఈ గుజరాత్ రాయిట్స్లో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది, చీఫ్ మినిస్టర్ గారి పాత్ర ఉంది అని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. కాకపోతే అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్ట్ అనేటువంటిది క్లీన్ షీట్ ఇవ్వడంతో వీళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ ఇక్కడ ఈమె పైన ఆరోపణలు ఏంటంటే, తీస్తా సెతల్వాద్ గారి పైన ఆరోపణలు ఏంటంటే ఈవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? ఈవిడ పైన చాలా సెక్షన్ల పైన కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ అనేటువంటి ఫైల్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క ఛార్జ్ షీట్లో ఏం చెప్తున్నారు అంటే ఈవిడ విక్టిమ్స్ని బలవంత పెడుతున్నారు, అంటే గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా స్టేట్మెంట్స్ ఇవ్వండి, లేదా నరేంద్ర మోదీ గారికి ఎగెనెస్ట్గా స్టేట్మెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళపైన ఈ యొక్క ఆధారాలు అనేటువంటివి లేకపోయినప్పటికీ కూడా ఫేక్గా ఆధారాలు క్రియేట్ చేసి, ఫేక్గా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటివి క్రియేట్ చేసి ఆ పర్టికులర్ విక్టిమ్స్ చేత అబద్ధం చెప్పిస్తున్నారు, బలవంతంగా చెప్పిస్తున్నారు. ఇదొకటి. తర్వాత ఈవిడ ఒక ఎన్జిఓ అనేటువంటి స్టార్ట్ చేసి ఫండ్స్ అనేటువంటివి కలెక్ట్ చేయడం జరిగింది ఈ విక్టిమ్స్కి న్యాయం చేయడం కోసం, లీగల్ బ్యాటిల్లో భాగంగా న్యాయం చేయడం కోసం. ఫైట్ చేయాలి కదా మరి, సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ లాయర్స్కి డబ్బులు ఇవ్వాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ దగ్గర, ప్రజల దగ్గర ఫండ్స్ అనేటువంటివి కలెక్ట్ చేసి ఆ ఫండ్స్ అనేటువంటివి సరిగా ఉపయోగించలేదు, అంటే ఫండ్స్ని మిస్యూజ్ చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ దేశం నుంచి కూడా, అంటే ఇతర ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఈవిడ ఎన్జిఓకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఫండ్స్ అనేటువంటివి తెచ్చుకున్నారు, అవి కూడా మిస్యూజ్ చేశారు. సో ఇలాంటి ఇష్యూస్లన్నింటిలో కూడా ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే గత 9 నెలలుగా ఆవిడ జైల్లోనే ఉన్నారు. అండ్ రీసెంట్గా తనకి బెయిల్ అనేటువంటిది ఆవిడ అప్లై చేయడంతో ఆ బెయిల్ అనేటువంటిది గుజరాత్ హైకోర్టు కొట్టివేసిందండి. గుజరాత్ హైకోర్టు అనేటువంటిది బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరు? గుజరాత్ హైకోర్టు అనేటువంటిది. ఎప్పుడైతే ఇంటరం అంటే తాత్కాలికంగా జైల్లో ఉన్నటువంటి ఆవిడ్ని బయటికి తీసుకురావాలంటే ఇంటరం బెయిల్ అనేటువంటిది ఇవ్వాలి. తాత్కాలికంగా ఆవిడకి రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ కోరితే గుజరాత్ హైకోర్టు ఏం చెప్పారు అంటే కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ తరపున ఇచ్చినటువంటి లాయరు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే స్పెషల్ బెంచ్లో కంపల్సరిగా ఇలాంటి వ్యక్తులకి, వారు ఇన్ని నెలలు జైల్లో ఉన్నారు, ఇంకా ప్రూవ్ అవ్వలేదు ఛార్జెస్ అన్నీ కూడా, ఇంటరం బెయిల్ అనేటువంటిది ఇవ్వాలి. గుజరాత్ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రశంసదగ్గ, అంటే అంటే పొగడదగేది కాదు అని చెప్పేసి ఇంటరం బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ పర్టికులర్ రిజిస్ట్రీకి జూలై 19 వరకు
స్టే ఇవ్వడం జరిగింది. జూలై 19 వరకు స్టే ఇవ్వడం జరిగింది. అంటే జూలై 19 తర్వాత ఈ యొక్క కేసు అనేటువంటిది ప్రొసీడింగ్స్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ద ప్రాసిక్యూషన్స్ జీల్ అంటే విచారణ ఎంత ఉధృతంగా చేస్తావో దట్ షుడ్ నాట్ అలోన్ డిటర్మైన్ హూ ఈజ్ ఫ్రీ అండ్ హూ ఈజ్ ఇన్ జైల్. అంటే విచారణ చేసినంత మాత్రాన ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు, ఎవరు జైల్లో ఉండాలని నిర్ణయించకూడదు. అది లీగల్ బ్యాటిల్ ద్వారానే అవ్వాలి. అంటే కోర్టు డిసైడ్ చేయాలి. మీరు గమనించండి, ఇక్కడ నమ్మి నారాయణన్ గారు నమ్మినారాయణన్ గారు ఇస్రో సైంటిస్ట్ అండి. ఈయన పైన కూడా ఫేక్గా కేసెస్ అనేటువంటి ఫ్యాబ్రికేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈయన యొక్క లైఫ్ అనేటువంటిది పోయింది. ఇక్కడ వ్యక్తి లైఫ్ మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియాకు సంబంధించినటువంటి ఇస్రో ప్రోగ్రామ్స్ అనేటువంటివి కూడా ఆగిపోవడం జరిగింది. ఇలాంటి కేసెస్ని ఆయనకు కూడా రిలేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మేబీ ఆయన తప్పు చేస్తున్నారో లేదో కోర్టు డిసైడ్ చేస్తుంది. కేవలం విచారించి ఆయన తప్పు చేశారు లేదా కేవలం విచారించి ఈవిడ తప్పు చేసిందని జైల్లో పెట్టకూడదు. ఆ విచారణ అనేటువంటిది కోర్టులు నిర్ణయిస్తాయి. ఆ కోర్టులు నిర్ణయించాలి అంటే ఆ వ్యక్తికి బెయిల్ అనేటువంటిది కానివ్వండి, పై కోర్టుకి అప్రోచ్ అవ్వడానికి కంపల్సరిగా అవకాశం ఇవ్వాలి, రెస్పైట్ ఇవ్వాలి. అండ్ లీగల్ రెమెడీస్కి వాళ్ళు ఫైట్ చేసే విధంగా ఉండాలి. ఒక వ్యక్తిని కేవలం పోలీస్ విచారణలోనే డిసైడ్ చేయకూడదు రైటా రాంగా అని చెప్పేసి. అండ్ వాచ్ అవుట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్ దిస్ వీక్. అసలు ఏం జరిగింది అంటే రీసెంట్గా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మనకి శరద్ పవార్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అల్లుడు అజిత్ పవార్ బీజేపీలోకి మర్జ్ అవ్వడం జరిగింది. అంటే పార్టీ అనేటివి షిఫ్ట్ అవ్వడం జరిగింది. పార్టీ షిఫ్ట్ అయిన తర్వాత ఆయన మంత్రి పదవి తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన తరపున ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ యొక్క సింబల్ని, పార్టీ యొక్క నేమ్ని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే పార్టీ నాకే ఇవ్వాలి, పార్టీ సింబల్ కానివ్వండి, పార్టీ పేరు కానివ్వండి, అంతా నాకే ఇవ్వాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోరడం జరుగుతుందన్నమాట. అసలు ఏంటి అంటే 2018లో మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగాయండి. మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాలేదు. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాలేదు. బీజేపీకి రాలేదు, కాంగ్రెస్కి రాలేదు, ఎన్సీపీకి రాలేదు, శివసేనకి రాలేదు. బీజేపీ మొదట్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు ఈ యొక్క సభ్యుల్ని నిరూపించుకోలేకపోవడంతో, కాన్ఫిడెన్స్ లేకపోవడంతో వీరు దిగిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయండి. చాలా విచిత్రంగా మూడు పార్టీల యొక్క సిద్ధాంతాలు వేరైనప్పటికీ కూడా పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఓకేనండి. ఇక్కడ మీరు గమనిస్తే అదేంటి సార్ వీళ్ళు ఇండివిజువల్గా కంటెస్ట్ చేశారు కదా, ఎలక్షన్లు గెలిచిన తర్వాత వీళ్ళందరూ కలిసిపోయి పార్టీ ఎలా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, అలా చేయకూడదని మెన్షన్ చేయలేదు. సో ఏర్పాటు చేశారు. తర్వాత ఏం జరిగిందంటే శివసేనలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేస్ బీజేపీకి మారడం జరిగింది. అంటే ఏక్నాథ్ లాంటి వాళ్ళు, వారితో కూడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్నాథ్ షిండే బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఈ ఏక్నాథ్ అనేటువంటి వ్యక్తితో వెళ్ళినటువంటి చాలామంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు శివసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కువ మెజారిటీ బీజేపీకి పార్టీకి వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైనా ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 2/3 మారితే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అవ్వరు. అంటే ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి రారు. యాంటీ డిఫెక్షన్ అనేటువంటిది వాళ్ళ మీద పని చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చట్టంలో మెన్షన్ చేసేది ఒక లూప్ హోల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్సీపీలో కూడా అదే జరిగిందండి. ఎన్సీపీలో ఉండేటువంటి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారిపోవడం జరిగింది. ఈ ఎప్పుడైతే 2/3 మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ మారిపోతున్నారో పార్టీ సింబల్ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, పార్టీ పేరును కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఫర్దర్గా వచ్చేటువంటి డేస్లో చెప్తాను. ఇది ఒక కొలిక్ రావాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్తుందో ఒకసారి చూడాలి మనము. సో దాన్ని బట్టి మనం చూద్దాం. అండ్ ఎవరైతే యూపీఎస్సి 2024 ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ మీకు కేవలం 5,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ అనేటువంటి చేయొచ్చు. జూలై 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేటువంటి అవైలబిలిటీ ఉంటాయి. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కానివ్వండి, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 3 కావాలనుకున్నా సరే సపరేట్గా యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కోర్సెస్ అనేటువంటివి మీకు అవసరానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేటువంటిది విత్ వీడియో సొల్యూషన్ ఉంటుందండి. అండ్ ఈ పర్టికులర్ ఎడిటోరియల్ యొక్క నోట్స్ అనేటువంటిది ఏదైతే ఎస్సీఓ గురించి కానివ్వండి మిగతా అంశాల గురించి ఇచ్చానో ఆ నోట్స్ అంతా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మా ఇనిషియేటివ్ ది హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేటువంటిది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.